కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన ధర్మస్థల పరిసరాల్లో మరోసారి అవశేషాలు బయటపడ్డాయి. ఊహించని సమాధుల కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పెద్ద మొత్తంలో అస్థిపంజర అవశేషాలను గుర్తించింది. తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ల కిందటిదిగా భావిస్తున్న ఓ మృతదేహం ఆనవాళ్లు వెలుగు చూశాయి. దాని ఒంటిపై చొక్కా ఉండటం, మెడకు ఉరివేసినట్లు తాడు ఉండటాన్ని సిట్ అధికారులు గుర్తించారు. కర్ణాటకలోని చారిత్రక ధర్మస్థల మరోసారి ఉలికిపాటుకు గురైంది. ధర్మస్థలలో ఊహించని సమాధుల కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పెద్ద మొత్తంలో అస్థిపంజర అవశేషాలను గుర్తించింది. గుర్తు తెలియని ఫిర్యాదుదారుడు సూచించిన కొత్త స్థలంలో వీటిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డీజీపీ ప్రణబ్ మొహంతి పర్యవేక్షణలో ఎస్ఐటీ అధికారులు 11వ స్థలంలో తవ్వకాలను ఆపివేసి బంగ్లెగుడ్డే అనే కొత్త ప్రదేశంలో తవ్వకాలు జరిపారు. ఈ కొత్త స్థలం సుమారు 100 అడుగుల ఎత్తులో ఉంది. తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ల కిందటిదిగా భావిస్తున్న ఓ మృతదేహం ఆనవాళ్లు వెలుగు చూశాయి. దాని ఒంటిపై చొక్కా ఉండడం, మెడకు ఉరివేసుకున్నట్లు తాడు ఉండడాన్ని సిట్ అధికారులు గుర్తించారు. కొత్తగా లభించిన అస్థిపంజరానికి సంబంధించి నిజానిజాలు వెలుగులోకి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. తన కక్షిదారు చూపించిన ప్రదేశాల్లో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ను ఉపయోగించాలని నిందితుడి తరపు న్యాయవాది కోరారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సిట్ అధికారులు వెల్లడించారు. (1995) నుంచి 2014 వరకు జరిగిన వందలాది ఊహించని సమాధుల కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఆ కాలానికి సంబంధించిన అసహజ మరణ నివేదిక రికార్డులను ఇప్పటికే సేకరించింది. తాజాగా గుర్తించిన అస్థిపంజర అవశేషాల వయస్సు, లింగం, సంభవించిన మరణ కారణాన్ని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు. జులై 31న 6వ స్థలంలో గుర్తించిన అస్థిపంజర అవశేషాలు కూడా ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. 7 నుంచి 10 ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో ఎటువంటి అవశేషాలు లభించలేదు. దీంతో కొత్త స్థలంపై బృందాలు మరింత దృష్టి సారించాయి. కఠినమైన భూభాగం కారణంగా ఆపరేషన్ సమయంలో కొంతమంది సిబ్బందికి స్వల్ప గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ధర్మస్థల పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయని దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్ కు ఇటీవల ఒక లేఖ రాశారు. 1998 నుంచి 2014 మధ్య 100కు పైగా మృతదేహాలను ఖననం చేశానని చెప్పడంతో దేశమంతా ఉలిక్కిపడింది.